హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాని. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏపీ హైకోర్టు ఒక సీరియస్ వార్నింగ్ ఇష్యూ చేసింది. ఇవాళ చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా, అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో పోలీసుల వ్యవహార శైలిపై ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నిందితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి శైలి చాలా విమర్శలకు దారితీస్తోంది. సో ఈ అంశంపైనే ముఖ్యంగా ఇవాళ హైకోర్టులో ఒక కీలకమైన కేసుకు సంబంధించినటువంటి పరిణామంలో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వార్నింగ్ ఇష్యూ చేశారు. ముఖ్యంగా వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి వివిధ కేసుల్లో, అది రాజకీయపరమైనటువంటి కేసులు కావచ్చు లేదా ఇతరత్ర కేసులు కావచ్చు, కేసులు ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో పోలీసులు ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని రోడ్లపై నడిపించుకుంటూ ఒక పెరేడ్ నిర్వహిస్తున్నారు. ఆ పెరేడ్ నిర్వహించేటప్పుడు ఆ నిందితుల్ని కొట్టడమో లేకపోతే తిట్టడమో చేస్తూ చుట్టూ ఉన్న జనాల్లో ఒక హీరోయిజం ప్రదర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇటువంటి వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి పోలీసులు నిందితులపై, అంటే ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో నిందితుల్ని పోలీసులు ఒక పెరేడ్లా రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లే వీడియోలుని అధికార పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిందితులపై ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఈ వీడియోలని వైరల్ చేయడం ద్వారా. అంటే పోలీసులు కూడా ఈ వీడియో వైరల్ చేయాలంటే పోలీసులు కూడా అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. సో ఇక్కడ ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు, వివిధ కేసుల్లో, అది రాజకీయపరమైన కేసులు కావచ్చు, ఇతరత్ర కేసులు కావచ్చు, నిందితుల్ని పట్టుకున్న తర్వాత, నిందితుల్ని అదుపులో తీసుకున్న తర్వాత నేరుగా స్టేషన్కి తీసుకెళ్ళి ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసే కార్యక్రమం చేయకుండా రోడ్లపై పెరేడ్ నిర్వహిస్తున్నారు. అంటే సినిమాల్లో జరుగుతుంటుంది కదా, ఆ టైప్లో సినిమా అనుకుంటున్నారు. ఏపీ పోలీసులకు ఇదంతా సినిమాల్లో వ్యవహరిస్తున్నారు. ఏపీ పోలీసులు ఒక హీరోయిజం ప్రదర్శించాలని అనుకుంటున్నారు. అందుకే ఏపీ హైకోర్టు ఈ విషయంపై మండిపడింది. వాస్తవానికి ఇటువంటి కేసుకు సంబంధించి పరసా సురేష్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఒక సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన సొసైటీ ఫర్ సివిల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్, ఈ సంస్థకు సంబంధించినటువంటి పరసా సురేష్ కుమార్ అనే వ్యక్తి, అంటే గత కొద్ది కాలంగా ఈ నిందితుల పట్ల పోలీసుల వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో. దీనిపై వాదనలు వినిపించింది జడా శ్రవణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది. సో ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అయితే దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో, ఇది అన్ని చోట్ల చేయలేదు, కేవలం ఒక కొవ్వూరు విషయంలో మాత్రం జరిగింది. అది కూడా ఆ సమయంలో వెహికల్లో నిందితుడిని తీసుకెళ్లేటప్పుడు బ్రేక్ డౌన్ అవడంతో తప్పని పరిస్థితుల్లో నడిపించుకుని తీసుకువెళ్లాల్సి వచ్చిందే తప్ప మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. కానీ జడా శ్రవణ్ కుమార్ మాత్రం దీనికి కౌంటర్గా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా సంఘటనలకు సంబంధించి మొత్తం 30 నుంచి 40 సంఘటనలకు సంబంధించి వీడియోలు, ఫోటోల్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉంచారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఆగ్రహం పెల్లుబికింది. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏపీ పోలీసులపై. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, కృష్ణా గోదావరి జిల్లాల ఎస్పీలకు ఒక ప్రమాణపత్రం వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి విచారణ మరో 4 వారాల తర్వాత వాయిదా వేసినటువంటి హైకోర్టు, ఇటువంటి పరిస్థితి తిరిగి ఎక్కడైనా రిపీట్ అయినట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులపై, అందుకు బాధ్యత వహించే పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనేది హెచ్చరించింది. ఎందుకంటే వాస్తవానికి ఏ కేసులో అయినా సరే నిందితుల్ని అదుపులో తీసుకున్నప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ దట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్, ఆ నిందితుడిని నిందితుడిగానే చూడాలి. నిందితులకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. నిందితుడిని ఒక కేసులో అదుపులో తీసుకున్నంత మాత్రాన అతను నిందితుడు దోషిగా అవడు. కోర్టులో ప్రూవ్ అయిన తర్వాతే నిందితుడు దోషిగా అవుతాడా లేదా అనేది నిర్ణయం అవుతుంది. సో నిందితుడిని కానీ చెప్పాలి, నిందితుడిని ఎక్కడా దోషిగా వ్యవహరించకూడదు. ఒకవేళ దోషిగా వ్యవహరించినా సరే పోలీసులకు తమ దోషిపై చర్యలు తీసుకునే హక్కు ఎక్కడా లేదు. అతన్ని తీసుకెళ్ళి కోర్టాదేశాల ప్రకారం జైల్లో రిమాండ్ అయితే రిమాండ్, లేకపోతే శిక్ష పడితే శిక్ష, దానికి సంబంధించినటువంటి
సమర్పించాల్సి ఉంటుంది అంతే తప్ప పోలీసులు నిందితులపై కానీ దోషిపై కూడా కానీ ఎక్కడ ఎటువంటి చర్యలు కానీ తీసుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, హీరోయిజం ప్రదర్శించే కారణంతో హీరోయిజం ప్రదర్శిస్తూ ఈ తరహా సంఘటనలు అందుకే ఈ మధ్యకాలంలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపైనే ఈ పరసా సురేష్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్పై జడ శ్రవణ్ కుమార్ న్యాయవాది వాదనలు వినిపిస్తే ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఈ తరహా ఘటనలు రిపీట్ అయితే ఖచ్చితంగా పోలీసులపై కఠినాతి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితి.